నోరా ఫతేహి పేరు వినగానే గుర్తొచ్చేది ఆమె డాన్స్. తన మెస్మరైజింగ్ డాన్స్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది నోరా. అందుకు తగ్గట్టుగానే ఆమె చాలా ఫేమస్ అయింది. అయితే ఈ ఫేమ్ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులున్నాయని, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయని మీకు తెలుసా? 1992 ఫిబ్రవరి 6న కెనడాలో జన్మించిన నోరా ఫతేహికి డాన్స్ అంటే ప్రేమ. తాను డాన్సర్ అవ్వాలని అనుకుంటున్నట్టు ఇంట్లో చెబితే వారు ఒప్పుకోలేదు, తిట్టారు, మనసు మార్చుకోవాలని చెప్పారు. కానీ నోరా ఫతేహి ఆగలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇండియాకు వచ్చింది. అప్పుడు ఆమె చేతిలో 5,000 మాత్రమే ఉన్నాయట. కెరీర్ తొలినాళ్లలో ఆమెకు 3,000 జీతం వచ్చేది. ముంబై వంటి ప్రదేశాల్లో ఇంత తక్కువ డబ్బులతో బతకడం చాలా కష్టం. అంతేకాకుండా ఇండస్ట్రీలో అనేక మార్లు డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నట్టు, చాలా మంది తనని ద్వేషించేవారని, బుల్లీ చేసేవారని ఓ సందర్భంలో చెప్పింది నోరా. వాటితో తన గుండె పగిలిపోయేదని, కానీ ఎప్పుడూ వెనక్కి వెళ్లిపోవాలని అనుకోలేదని, తానేంటో అందరికీ నిరూపించాలని బలంగా అనుకున్నట్టు చెప్పింది. కెరీర్ లో ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. బిగ్ బాస్, జలక్ దిక్లాజా వంటి టీవీ షోలతో మంచి పేరు సంపాదించుకుని బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది నోరా ఫతేహి.